ముందు పార్ట్ ఎవరైనా మిస్ అయ్యండి కింద కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేసి పార్ట్ 1 చూడండి. అప్పుడే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలా అజయ్ భయంతో వెనక్కి వస్తుండగా అప్పుడే అజయ్ ఫోన్ మోగుతుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, తన క్లాస్మేట్ రవి. అజయ్ రవికి జరిగింది మొత్తం చెప్తాడు. అప్పుడు రవి, అదేం లేదురా, ఒంటరిగా ఉన్నా కదా అందుకే అలా అనిపిస్తుంటుంది, భయపడకుండా ముందు నిద్రపో, మార్నింగ్ అంతా సెట్ అవుతుంది అంటాడు. అజయ్ సరే అని నిద్రపోతాడు. అప్పుడు సరిగ్గా 3 గంటలకు ఎవరు ఏడుస్తున్న శబ్దం వస్తుంది. అజయ్కి వెంటనే మెలకు వస్తుంది. ఎవరు అని చూస్తే ఆ శబ్దం అద్దంలో చూస్తుంటుంది. అజయ్ భయపడుతూనే అద్దం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అద్దంలో చూస్తే ఎవరో అమ్మాయి అజయ్ని చూస్తూ అతను వచ్చేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఏడుస్తుంటుంది. ఇంతలో అక్కడికి ఆ వ్యక్తి వస్తాడు. చూడ్డానికి అజయ్లానే ఉంటాడు, కానీ ఎంతో భయంకరంగా ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అజయ్ వైపు చూసి, ఈ రూమ్ లోకి వచ్చి తప్పు చేశావు, నీకు ఇదే గతి పడుతుందని భయంకరంగా నవ్వుతూ ఉంటాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఈ రూమ్ కి ఆ వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఆ అమ్మాయి అద్దంలోకి ఎలా వెళ్ళింది తెలియాలంటే పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో కావాలంటే పార్ట్ 3ని కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంత మోటివేషన్ ఇస్తుంది, కాబట్టి చేసేయండి.